రామ్ చరణ్ చిరుతులా దూసుకొచ్చి మెగా అభిమానులకు నాయక్లా మారిన మగధీరుడు. డైనమిక్ డాన్స్లతో స్టన్నింగ్ స్టంట్స్ తో సాలిడ్ హిట్స్ కొడుతున్న మెగా పవర్ స్టార్. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఎంట్రీ ఇచ్చి షార్ట్ టైంలోనే టాప్ హీరో అయిపోయాడు. ఇక RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చ్ 27, 1985న జన్మించాడు. మెగా ట్యాగ్ ను నిలుపుకుంటూ సినిమాల్లోనే కాదు వ్యక్తిత్వంలోనూ చిరంజీవికి పుత్రోత్సాహాన్ని నింపుతూ దూసుకు వెళ్తున్నాడు రామ్ చరణ్. నిర్మాతగా మారి ఆ రంగంలోనూ అదరగొడుతున్నాడు. మెగాస్టార్ వారసుడు అనే మాటను ఎప్పుడో మర్చిపోయేలా చేసి ఇప్పుడు తనకంటూ ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ మూవీస్ తో బిజీగా ఉన్నాడు. చిరంజీవి వారసుడుగా సులువుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ అనుకున్నారు చాలా మంది. కానీ అతను వచ్చింది మెగా వారసుడుగా. అతని ఎంట్రీ సులువుగానే ఉండొచ్చు, కానీ అంతకు మించిన బరువు కూడా ఉంది. ఆ బరువును తొలి సినిమాకే మాక్సిమం దింపేసుకున్నాడు చరణ్. ఫస్ట్ మూవీకి బెస్ట్ అనిపించుకోకున్నా మెగాస్టార్ వారసుడుగా నిలబడతాడు అనిపించుకున్నాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి కథలు పడ్డప్పుడల్లా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ టాలీవుడ్ రంగస్థలంపై మెగా జెండా పాతేశాడు. మెగాస్టార్ తనయుడు వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడంటే అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా? అలాంటి భారీ అంచనాలు, అంతకు మించిన ఒత్తిడి మధ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చిరుతలా వచ్చాడు. చరణ్ లాంచింగ్ లో పూరి మరీ కథా కసరత్తులు చేయకుండా అతని క్యాపబిలిటీస్ ను ఎలివేట్ చేస్తూ చరణ్ టాలెంట్స్ ను ఆడియన్స్ కు తెలిసేలా చేశాడు. చిరుత ఆశించినంత బిగ్గెస్ట్ హిట్ కాకపోయినా మెగాస్టార్ కు సరైన వారసుడుగా నిలిచే సత్తా ఉన్నవాడిగా చరణ్ ను ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. వారి అంచనాలు ఏమాత్రం తప్పు కాదని రెండో సినిమాకే ప్రూవ్ చేశాడు మెగా పవర్ స్టార్. ఎన్నో సినిమాలు చేసిన తర్వాత కానీ చిరంజీవికి ఖైదీ వంటి పాత్ బ్రేకింగ్ మూవీ పడలేదు. కానీ రామ్ చరణ్ కు రెండో సినిమాకే ఆ బ్రేక్ వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మగధీరాలో రామ్ చరణ్ ధీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను అంటూ ఆ లేత గొంతులో పలికిన డైలాగ్స్ కు వందల రికార్డ్స్ కనుమరుగయ్యాయంటే అతిశయోక్తి ఏముంది? మగధీర తెలుగు సినిమాకు సంబంధించిన సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా. కష్టం రాజమౌళిదే అయినా అతని నమ్మకాన్ని వెండి తెరపై నిలబెట్టింది రామ్ చరణ్. హార్స్ రైడింగ్ నుంచి కత్తి ఫైట్ల వరకు అతని శ్రమ వృధా పోలేదు. ఓ మాస్ హీరోకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ను చూపించి తెలుగు సినిమాపై తనదైన జెండా ఎగురవేశాడు రామ్ చరణ్. మగధీరాలో అతని నటనకు ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ గా సత్కరించింది. హిస్టారికల్ ఫిక్షన్ ఫిలిం మగధీరాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ తర్వాత ఆరెంజ్ తో కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ చేశాడు. ఈ సినిమా కోసం మేక్ ఓవర్ మొత్తం చేంజ్ చేసుకొని లవర్ బాయ్ లా మారిపోయాడు. మగధీర వంటి మాసివ్ హిట్ తర్వాత రావడం, అప్పటికి కొత్త తరహా కథలకు తెలుగులో ఆదరణ లేకపోవడంతో ఫలితం తేడా కొట్టింది. ఆరెంజ్ ఫ్లాప్ తో మళ్లీ మాస్ జానర్ లో ఉండటమే సేఫ్ అన్న విషయం అర్థమైంది చరణ్ కి. అప్పటికి ఓ చిన్న సినిమా తీసిన సంపత్ నంది కథ నచ్చి చేసిన రచ్చ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. ఏ స్టార్ హీరో అయినా డ్యూయల్ రోల్లో చేయాలంటే కాస్త జంకుతారు, కానీ చరణ్ ఆ సాహసం చాలా తక్కువ టైంలోనే చేశాడు. అప్పటి మాసివ్ డైరెక్టర్ వివి వినాయక్ తో నాయక్ లో 2 పాత్రలో కనిపించి ఫ్యాన్స్ కు డబుల్ డోస్ ఇచ్చాడు. అంతకు ముందే చిరంజీవికి ఠాగూర్ తో ఆల్ టైమ్ హిట్ ఇచ్చిన వినాయక్ నాయక్ తో చెర్రీకి మెగా హిట్ ఇచ్చాడు. అయితే డ్యూయల్ రోల్లో చరణ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి నచ్చేసింది. అంటే ఒక్కో సినిమాతో ఒక్కో స్టెప్ పేర్చుకుంటూ వెళ్ళాడన్నమాట. సక్సెస్ ఎప్పుడు కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది. ఆ నమ్మకంలో ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి. రామ్ చరణ్ విషయంలోనూ అదే జరిగింది. తక్కువ టైంలోనే మాస్ హీరోగా ఎలివేట్ అయిన చరణ్ ను బాలీవుడ్ కు పంపాలన్న ఆలోచన ఎవరిదో గాని అది ఓ బ్యాడ్ డెసిషన్ అని తెలియడానికి జంజీర్ వంటి డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ చేసిన జంజీర్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ తుఫాన్ గా వచ్చింది, కానీ 2 చోట్ల డిజాస్టర్. దీంతో ఇక ప్రయోగాలు చేయకూడదన్న విషయం తేలిపోయింది. జంజీర్ వంటి ఫ్లాప్ తర్వాత బాలీవుడ్ ఆలోచనలు మానుకున్నాడు. అలాగే మళ్ళీ తనదైన స్టైల్లో ఓ మాస్ సినిమా చేస్తే కానీ సెట్ కాదనుకున్నారు. అయితే మాస్ తో పాటు మరో ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. అదే ఎవడు.
అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అంతకు ముందు లేని విధంగా చాలా అగ్రెసివ్ గా కనిపిస్తాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఎవడు తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన గోవిందుడు అందరు వాడేలే సినిమాలో ఎన్ఆర్ఐగా అలరించిన చెర్రీ శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ సినిమాలోనూ వైవిధ్య భరిత పాత్రలో నటించాడు. కానీ సీనియర్ డైరెక్టర్స్ కృష్ణవంశీ, శ్రీను వైట్ల చెర్రీకి భారీ హిట్స్ అందించలేకపోయారు. బ్రూస్లీకి బ్యాడ్ రివ్యూస్ వచ్చిన 40 కోట్ల వరకు వసూలు చేసి సత్తా చాటింది. ఒక రకంగా చూస్తే బ్రూస్లీ వరకు రామ్ చరణ్ కెరీర్ లో కంటిన్యూస్ హిట్స్ లేవు. ఒక్క హిట్టు ఒక ఫ్లాపు అన్నట్టుగానే ఉంది. మరోవైపు పోటీ పెరుగుతోంది. అలాగే తెలుగులో కొత్త కథలకు ఆదరణ మొదలైంది. స్టార్ హీరోలు రొటీన్ మోస నుంచి బయటకు వస్తున్నారు. దీంతో రామ్ చరణ్ కూడా అదే చేశాడు. తమిళ్లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ ను తెలుగులో ధృవగా రీమేక్ చేసి తను బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఈ మూవీతో చరణ్ కెరీర్ కొత్త టర్న్ ఇచ్చుకుంది. అంటే తను ప్రయోగాలు చేయొచ్చు అనే నమ్మకాన్ని పెంచింది. ధృవతో రామ్ చరణ్ ను ఆడియన్స్ కు కూడా కొత్తగా చూశారు. అప్పటి వరకు వచ్చిన చాలా విమర్శలకు ఈ సినిమా సమాధానం చెప్పింది. అదే అతన్ని రంగస్థలం వంటి ప్రయోగాత్మక సినిమాలకు ప్రిపేర్ చేసింది. లేదంటే చరణ్ లాంటి స్టార్ హీరో చెవిటి యువకుడి పాత్రలో కనిపిస్తాడా? అది కూడా పూర్తి స్థాయి గ్రామీణ యువకుడి పాత్ర. మొదట్లో ఈ సినిమా కథ గురించి లీకులు వచ్చినప్పుడు రకరకాలుగా అనుకున్నారు. కానీ ఒక్కో పాటతో అంచనాలు పెంచుకుంటూ వెళ్లాడు దర్శకుడు సుకుమార్. సినిమా రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్ తో రంగస్థలం యునానిమస్ సూపర్ హిట్ టాక్ తో 200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. అన్డౌటెడ్ లీ రంగస్థలంలో రామ్ చరణ్ చేసిన పాత్ర ప్రతి హీరో డ్రీమ్ రోల్. ఇలాంటి పాత్ర కెరీర్ లో ఒక్కసారైనా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. చెల్లిపోయిన చిట్టిబాబు అనే పాత్రలో తనను తప్ప మరెవ్వరిని ఊహించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇక రంగస్థలం వంటి స్వీట్ హిట్ తర్వాత వినయ విధేయ రామ వంటి చేదుగులుక తిన్నాడు. అయినప్పటికీ రంగస్థలంతో వచ్చిన ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. మగధీర తర్వాత మళ్ళీ 10 ఏళ్లకు రాజమౌళితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది చరణ్ కి. అది కూడా మల్టీ స్టారర్. ఎన్టీఆర్ మరో హీరోగా రామ్ చరణ్ చేసిన RRR సినిమా తెలుగు ఇండస్ట్రీ స్థాయిని గ్లోబల్ లెవెల్లో నిలబెట్టింది. ఈ సినిమాతో సరికొత్త గ్లోబల్ స్టార్ గా అవతరించాడు చరణ్. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సందేశాత్మక కథాంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు శంకర్. భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే శంకర్ తో సినిమా చేయాలనేది చిరంజీవి చిరకాల కోరిక. శంకర్ తొలి చిత్రం జెంటిల్ మ్యాన్ ని చిరంజీవి హిందీలో ది జెంటిల్ మ్యాన్ పేరుతో రీమేక్ చేశాడు. కానీ శంకర్ తో సినిమా చేయాలన్న చిరు కోరిక మాత్రం నెరవేరలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కి ఆ అవకాశం లభించింది. శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. వీటితో పాటు ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా, సుకుమార్ డైరెక్షన్ లో మరొకటి లైన్ లో పెట్టాడు చెర్రీ.